వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో చూస్తూ ఉంటే ఐడియా ఉంటుంది ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే ఎక్కడికి వచ్చామని చెప్పేసి. సో ఇంకెక్కడికి అనుకుంటున్నారు? మన హైదరాబాద్లో అయోధ్య రెప్లికా సెట్ వేశారు కదా, సో అక్కడికైతే వచ్చేసాము. సో ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లో కేపీహెచ్బిలో బిసైడ్ నెక్సెస్ మాల్ పక్కన ఈ సెట్ అయితే వేశారు. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 AM టు నైట్ 11 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో మార్నింగ్ అంతా ఫుల్ ఎండగా ఉంటుంది కదా, మార్నింగ్ టైంలో అయితే వెళ్ళలేము ఆ ఎండకి. సో ఈవినింగ్ మంచిగా వెదర్ కూల్ అయిన తర్వాత అయితే మేము వచ్చేసాము. సో లైట్స్ అన్నీ ఆన్ అయ్యేవి కూడా ఈవినింగ్ టైమ్స్లో అన్నమాట. సో మార్నింగ్ అంతా లైటింగ్ అదంతా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది చూడడానికి. బట్ ఈవినింగ్ టైంలో ఈ లైటింగ్స్కి అయితే టెంపుల్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో ఊరికే ఇంట్లో ఉంటే పిల్లలు కూడా సతాయిస్తున్నారు. సో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా, సో అలా బయటకు తీసుకెళ్తే వాళ్ళకి కూడా రిలాక్స్గా రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ అయోధ్య రెప్లికా మందిర్ సెట్ ఒకటే కాదండి, దాని పక్కనే టైటానిక్ షిప్ సెట్ కూడా వేశారు. సో బయట తిరగడానికి హార్స్ కేమల్ కూడా ఉన్నాయి, దానిపైన రైడ్స్కి వెళ్ళడానికి. సో ఇది టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 200 రూపీస్. బిలో 5 years వాళ్ళకైతే టికెట్ అయితే లేదు. మేము కరెక్ట్గా లైట్స్ ఆన్ అయ్యే టైంకే వెళ్ళామన్నమాట. సో ఆ లైటింగ్స్కి టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా రియల్ అయోధ్య మందిర్ వెళ్ళడానికి ఎప్పటికి వీలవుతుందో ఏమో, ఇంకా మన హైదరాబాద్లో వేసిన ఈ రిప్లికా చూడకపోతే ఎలా అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామని చెప్పాను కదా, సో ఆ టైంలో చాలామంది రష్ అయితే ఉన్నారు. సో అందరికీ సమ్మర్ హాలిడేస్ కదా, సో వాళ్ళ ఫ్యామిలీస్తో అలా వచ్చారనమాట. సో వన్స్ స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళడం అయితే పాసిబుల్ అయితే అవ్వదు. ఒకవేళ వెళ్ళినా కానీ చాలా తక్కువగా వెళ్ళేది బయటకైతే, ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. హోంవర్క్స్, ఇంకా ఎగ్జామ్స్, స్కూలు ఇదంతా, ఇంకా వచ్చిన తర్వాత కూడా టైర్డ్ అయిపోతారు కదా. సో ఇంకా ఏమున్నా ఇట్లా హాలిడేస్లలో తిరగడం అన్నమాట. సో చూస్తున్నారు కదా, సెట్ ఒకటే కాదు, దాని బయట కూడా దేవునికి రిలేటెడ్గా అన్ని పిక్స్ అయితే పెట్టారు. ఆంజనేయ స్వామిది, శ్రీరాముడిది, లక్ష్మణుడిది, సీతది, అలా పిక్స్ అన్ని డిస్ప్లే చేస్తారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ పిక్స్ దిగే వాళ్ళు దిగుతున్నారు. బయట డిస్ప్లేలో పెట్టిన ఈ పిక్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో వాటిని చూస్తుంటే నాకు రియల్గా గాడ్ని చూస్తున్నామా అన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది ఈ పిక్చర్స్ అన్నీ కూడా. ఈ లైటింగ్స్కి ఫొటోస్, వీడియోస్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తాయి. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది, సెట్ అయినా సరే ఏదైనా సరే. బట్ ఈ లైటింగ్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే హీట్ వల్ల మాత్రం మనమైతే తట్టుకోలేము. సో అంత హీట్ అయితే జనరేట్ అవుతుంది. సో టైటానిక్ షిప్ అని చెప్పాను కదా, సో దానిలోకి వెళ్ళి దాని నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా నా ఫీలింగ్ ఏంటి అంటే, సో ఒక రూమ్లో వేసి నన్ను లాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో అంత హీట్, ఆ వేడికైతే మనం తట్టుకోలేము. సో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నయాగరా ఫాల్స్ లాగా వేశారు, పైనుంచి వాటర్ ఫాల్ అవుతూ ఉంటాయి. సో అక్కడైతే చాలా కూల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇదైతే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో ఇటు నుంచి ఎంటర్ అవుతే అటు నుంచి ఎగ్జిట్ అవ్వడమే. అంటే నేను బయట సెట్ అంతా చూసి ఇంకా లోపల తిరగడం ఎంత ఉంటుందో ఏమో అనుకున్నాను, ఎన్ని టెంపుల్స్ ఉంటాయో ఏంటో అని చెప్పేసి. బట్ ఓన్లీ జస్ట్ ఎంట్రన్స్, ఎగ్జిట్, మధ్యలో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక దేవుని విగ్రహాన్ని అయితే పెట్టారు, శ్రీరాముని విగ్రహాన్ని. సో అంతే. చూడండి సెట్ అంతా ఎంత బాగా వేశారో, చాలా డీటెయిలింగ్గా ఉంది. సో ఇంకెందుకు లేట్, మరి దేవుడు కనిపించేశాడు కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. పూజారి గారు హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఆ క్లిప్ని కూడా నేను దీంట్లో అయితే యాడ్ చేశాను. లోపలికి మొబైల్స్ కంపల్సరీగా అలో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కదా.
అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని అలా పిలుచుకొని వాళ్ళు ప్రమోషన్ కూడా చేయించుకుంటున్నారు. సో మేము వెళ్ళిండే అయితే ఉప్పల్ బాలు ఉంటారు కదా, మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో అతను కూడా వచ్చాడనమాట. సో ఇదైతే అటు నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇటు నుంచి ఎగ్జిట్. సో ఇక్కడ కూర్చొని ఒక వీడియో క్లిప్ అలా తీసుకుంటున్నాను అనమాట. సో వీడియోస్ మా చిన్నది కనిపిస్తలేదు కదా, సో అదే కవర్ చేసింది. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మ్యాగ్నెట్స్ అయితే గాడ్కి రిలేటెడ్గా సేల్ చేస్తున్నారు. సో ఈ మ్యాగ్నెట్స్ అన్నీ ఫ్రిడ్జ్కి మనం అలా స్టిక్ చేసుకుంటాం కదా, ఆ మ్యాగ్నెట్స్ అనమాట. సో టైటానిక్ షిప్ సెట్ అని చెప్పాను కదా, ఇప్పుడైతే దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి మీరే ఒకసారి. సో టైటానిక్ షిప్ లోపల కూడా షిప్కి రిలేటెడ్గా అన్ని పిక్స్ అయితే డిస్ప్లే లాగా పెట్టారనమాట ఆ సెట్ లోపల. సో సైడ్స్కి అన్ని పిక్చర్స్, అంటే మేబీ అది టైటానిక్ షిప్ క్రూ మెంబర్స్ అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. సో చాలా పిక్స్ అయితే సైడ్స్కి స్టిక్ చేశారు. సో ఇదంతా కూడా షిప్లోనే. సో రియల్ టైటానిక్ షిప్ అయితే అంటే ఆ మూవీ కూడా చూడలేదు నేను కనీసం. సో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. సో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మూవీ. సో ఇలానే ఉంటుందేమో మేబీ, మరి నాకైతే తెలీదు. సో ఇలా అయితే సెట్ చేశారు. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో ఎలాంటి వీడియోస్, ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. సో మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోడానికి సోఫా సెట్ కూడా ఇచ్చారు. సో మా పిల్లలు ఇక్కడ కూర్చొని పిక్స్ అయితే దిగుతున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ రియల్ షిప్ది ఒకటైతే పెట్టారు. సో ఇక్కడ కూడా వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్, ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో చాలా మందికి అయితే వీడియోస్, ఫొటోస్ దిగడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారనమాట. సో మేమైతే చాలా తక్కువ దిగుతాం, కానీ చాలా తక్కువ అనమాట. సో ఇంకా నేను యూట్యూబ్ కోసం అయితే తప్పదు కదా, సో కంపల్సరీ వీడియో అయితే క్యాప్చర్ చేసుకోవాలి, ఫొటోస్ కూడా దిగాలి. సో మా వాళ్ళని అయితే నేను బ్రతిమలాడుకోవాలన్నమాట, వీడియోస్ తీయడానికైనా ఫొటోస్ దిగడానికైనా చెప్పేసి. సో నేను కనిపించే దగ్గర అయితే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలన్నమాట బ్రతిమలాడి. సో నేను కనిపించిన దగ్గర అయితే నా వీడియో నేనే తీసుకుంటాను. సో అదన్నమాట మ్యాటర్. సో షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నయాగరా ఫాల్స్ లాగా సెట్ వేశారని చెప్పాను కదా, పైనుంచి వాటర్ ఫాల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది, చాలా కూల్ హెయిర్. సో షిప్లో మొత్తం చాలా బాగా హీట్ అయితే జనరేట్ అయ్యింది. సో ఈ వాటర్ ఫాల్స్ పక్కన కూడా వాటర్ ఫాల్స్కి రిలేటెడ్గా అన్ని పిక్స్ డిస్ప్లే లాగా చుట్టూ పెట్టారు, దాని చుట్టూగా. అవి కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఆ వీడియో క్లిప్ కూడా తీశాను, దాన్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేశాను. సో ఈ వాటర్ ఫాల్స్ నుంచి బయటకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకేంటి, మనందరికీ చాలా ఫేవరెట్ షాపింగ్, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కాకపోతే ఎగ్జిబిషన్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో కొన్ని స్టాల్స్ దగ్గర నాకు కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. సో మనం షాపింగ్ కొనకపోని బట్ అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ ఏమున్నాయని చూడాల్సిందే. సో వాటి కాస్ట్ ఎంత అని కనుక్కోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ అక్కడ టైం వేస్ట్ చేసి బయటకు రావాల్సిందే, కొన్నా సరే కొనకపోయినా సరే. అలా షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటే వాటన్నిటిని వదిలిపెట్టి ముందుకు ఎలా వెళ్ళాలి అనిపిస్తుందో మీరు చెప్పండి. నేనైతే కొన్నా సరే కొనకపోయినా సరే అక్కడ ఏముంది, దాని ఫ్యాబ్రిక్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, ఇంకా మనకి రిలేటెడ్గా ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి కాస్ట్ కనుక్కొని ఇక్కడ ఎంత ఉంది అక్కడ ఎంత ఉంది తెలుసుకొని సో అలా చేస్తూ ఉంటాను అన్నమాట.
ఇక్కడ హంటెడ్ హౌస్ ఉంది, ఇంకా గన్ షూట్ కూడా అవైలబుల్గా ఉంది, ఇంకా కొన్ని గేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒక బాల్ ఇచ్చి అది ఏ నెంబర్ దగ్గర పడితే అన్ని బాల్స్ 6 బాల్స్ ఉంటాయి అనుకో, ఆ నెంబర్ని కౌంట్ చేసేసి దానికి రిలేటెడ్గా ఉన్న గిఫ్ట్ని మనకైతే ఇస్తారు కదా. సో వీళ్ళైతే ఆడారు ఆ గేమ్, మా హస్బెండ్ ఇంకా మా పిల్లలు కూడా ఆడారనమాట. ఒకసారి కాదు 2 టైమ్స్ ఆడారు. సో వాళ్ళకి ఏదో ఒక లాజిక్ లేని ఆ గేమ్ని ఎందుకు పెడతారు చెప్పండి. సో మాకైతే ఆ గేమ్ ఆడితే ఒక చిన్న బాస్కెట్, ఇంకా ఒకటి క్లాత్స్ వాష్ చేసుకునే బ్రష్ అయితే వచ్చింది. నేను వద్దు అవసరం ఆ గేమ్ అని అంటే వినలేదనమాట. సో అట్లా ఉంటుంది మా వాళ్ళతోటి. సో వీళ్ళు గేమ్ ఆడిన తర్వాత ఆ గిఫ్ట్ని చూసి ఆ బాస్కెట్ వచ్చిందని చెప్పాను కదా. సో మమ్మీ దీన్ని ఏం చేసుకోవాలని అడుగుతున్నారు, నాకు తెలియదని చెప్పాను నేనైతే డైరెక్ట్గా. లంచ్ బాక్స్కి ఇప్పుడు ఎవరు బాస్కెట్స్ యూజ్ చేస్తున్నాం చెప్పండి, అందరూ లంచ్ బాక్స్ బ్యాగ్స్ అలా తీసుకెళ్తున్నారు కదా. సో ఆ బాస్కెట్ కూడా మరీ చిన్నగా ఉందన్నమాట. సో అట్లాంటి గిఫ్ట్ని పెట్టారు వాళ్ళు. సో అదన్నమాట మ్యాటర్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా లాస్ట్లో షాపింగ్ అంతా తిరిగి అన్ని కాస్ట్లు తెలుసుకొని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చూసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో వీళ్ళు కొన్ని గేమ్స్ రైడ్స్ అయితే ఆడారు. అవి ఆడిన తర్వాత మేమైతే ఫుడ్ స్టాల్స్కి అయితే వెళ్ళాము. సో ఫుడ్ కూడా అంత పెద్దగా అయితే ఏం బాగలేదు, అక్కడ టేస్ట్ బాగాలేదు ఫుడ్ది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి.